హలో ఎవ్రీవాన్! ఈరోజు మీకు నేను చాలా ఈజీ ఒక స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. దీన్ని ఉల్లి వడలు అంటారు. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడైనా సడన్‌గా గెస్ట్‌లొచ్చారనుకోండి, 5 నిమిషాల్లో మీరు ఈ స్నాక్ చేసి పెట్టొచ్చు. వాళ్ళకి చాలా నచ్చుతుంది కూడా. సో, వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక 5 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఉల్లిపాయల్ని ఇలా విడివిడిగా చేసుకొనే ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత మీకు నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, వాటర్ అలా రిలీజ్ అయింది కదా. సో ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ వాటర్లోనే మనం బ్యాటర్ అంతా కలుపుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 2-3 సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 ఇంచు అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదనుకోండి మీరు గ్రేట్ చేసుకునైనా తీసుకోవచ్చు. అలాగే పిడికిడి కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. డైరెక్ట్గా కరివేపాకు వేసుకోకండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాతే మీరు శనగపిండి వేసుకోవాలి, ముందే వేసుకోకండి. శనగపిండి నేనిక్కడ ఒక 1/2 కప్పు తీసుకున్నాను. బియ్యం పిండి 1/4 కప్పు. బియ్యం పిండి వేసిన వల్ల ఈ వడలనేది క్రిస్పీగా ఉంటుందండి. ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. సపోజ్ మీకు మరీ డ్రైగా అనిపించింది, కొంచెం గట్టిగా అనిపిస్తుంది అంటేనే కొంచెం అంటే ఒక 1 or 2 టీ స్పూన్ మీరు వాటర్ వేసుకోవచ్చు. చూడండి, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత చెయ్యిని ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. లేదనుకోండి వడలు సరిగ్గా రావన్నమాట, చేతికి అంటుతుంది. కడిగిన తర్వాత కొంచెం ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదనుకోండి వాటర్తో అయినా మీరు కొంచెం ఇలా రౌండ్గా చుట్టుకొని మనం అప్పాలు వడలు ఎలా చేసుకుంటామో అలాగేనండి. కొంచెం తిక్కుగానే ఉండాలి, మరీ పలాచగా మాత్రం చేసుకోకండి. ఇలా మీరు చూస్తున్నారు కదా, ఇంత తిక్కుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాగే మీరు అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. నేను ఒక 5 చేసుకున్నానండి. కడాయిలో ఎన్ని ఫ్రై అవుతాయి అన్నీ, రిమైనింగ్ మనం ఫ్రై అయిన తర్వాత చేసుకోవచ్చు. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే ఇటు అటు టర్న్ చేయకండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక జాలి గరిట్లో ఇవన్నీ తీసుకొని ఒక్క సెకండ్ అలా కడాయి పైన ఉంచండి, ఎక్స్ట్రా ఆయిల్ పోతుంది. సో ఇప్పుడు తీసుకొని టిష్యూ పేపర్ మీద అయినా లేదనుకోండి నార్మల్ ప్లేట్లో అయినా వేసేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఉల్లి వడలు. చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఉల్లి టేస్ట్ నార్మల్గానే చాలా బాగుంటుంది. వడలైతే మరి నెక్స్ట్ లెవెల్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.